అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నేడు అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టారు వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి. మనతో మాట్లాడేందుకు వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అసలు ఎంతమంది అవిశ్వాస తీర్మానానికి పాల్గొన్నారు? దీంట్లో ఏం జరిగింది? 17 మంది డైరెక్టర్లకు పాల్గొనడం జరిగింది. ఎంటైర్ నిజామాబాద్ జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి రావడం జరిగింది. అందరూ అనుకూలంగానే ఓటేశారు. అయితే సార్ చెప్పండి, రానున్న రోజుల్లో అయితే గతంలో ఉన్న చైర్మన్ కు మీకు మధ్య విభేదాల వల్లనే ఇదంతటి కారణమని, అవిశ్వాస తీర్మానానికి కారణమని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? విభేదాలు అనేవి ఏం లేవు. కాకపోతే మేము ఆయన మీద అసంతృప్తిగా ఇది అవిశ్వాస పెట్టడం జరిగింది. మా పనితీరు అనేది రేపటి నుంచి మీరే చూస్తారు. ఓకే, రానున్న రోజుల్లో రైతుల కోసం ఎలాంటి రుణాలు కానీ దానికి అంతకు సంబంధించి ఎలా చేస్తారు? ఇది అనేది మా కోఆపరేటివ్ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్గా చేసుకుంటే గవర్నమెంట్తో పాటు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ పని చేయాల్సి ఉంటుంది. ఆ త్రూగానే జరుగుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన డీసీసీబీలో అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ రోజైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశం మొత్తంగా 17 మంది సభ్యులు ఉంటారు. 16 మంది సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానంలో పాల్గొని 16 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం వైపే ఓటేశారు. మొత్తంగా ఈ 17 మంది పాల్గొన్న అవిశ్వాస తీర్మానంలో ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టిందో అవిశ్వాస తీర్మానం అయితే రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లో చైర్మన్ ఎన్నుకుంటారని చెప్పి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీలో ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గింది. మనతో మాట్లాడేందుకు స్టేట్ మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి ఉన్నారు. అవిశ్వాస తీర్మానం చెప్పండి, ముఖ్యంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం జరిగింది? వాస్తవానికి చాలా రోజుల నుంచి ఈ పాలకవర్గ సభ్యులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కొనసాగిన భాస్కర్ రెడ్డి గారు ఈ బ్యాంక్ కోసం సరైన సమయం కేటాయించట్లేదనే ఒక అసంతృప్తి సభ్యులలో నిగూఢంగా చాలా కాలం నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు ఇక సమయం చాలా తక్కువ ఉంది. పాలకవర్గం సమయం కేవలం సంవత్సరం కాలం మాత్రమే ఉంది. బ్యాంకు పరిస్థితులు అంత బాగా లేవు కాబట్టి ఈ బ్యాంకుని ఉన్నంతలో అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో సభ్యులమంతా కలిసి అవిశ్వాస తీర్మానం మేము పెట్టడం జరిగింది. ఈరోజు అవిశ్వాస తీర్మానం ద్వారా హాజరైన 17 మంది సభ్యులలో 16 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా వారిని పదవి నుంచి తీసివేయడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది. తదుపరి ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? 26వ తారీఖు నాడు డీసీఓ గారు, రిటర్నింగ్ అధికారి అయినటువంటి డీసీఓ గారు సమయం ఇవ్వడం జరిగింది. 26వ తారీఖు నాడు అందరం ఏకగ్రీవంగా రమేష్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకోవాలని మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. 26వ తారీఖు నాడు వారు చైర్మన్గా ఎన్నుకున్న తర్వాత వారు ఈ బ్యాంకు అభివృద్ధి కోసమై తగిన సమయం కేటాయిస్తారని ఒక ఆశాభావంతో మేము అంటున్నాం. అంటే ఇన్ని 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల కాలంలో ఆయన అభివృద్ధి చేయలేదు, బ్యాంకు సమయం ఇవ్వలేదని చెప్పి 4 సంవత్సరాల తర్వాత ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి? ఇందులో అసలు ఏమన్నా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు కూడా అసలు ఏం జరిగింది? లేలే, వాస్తవానికి ఏంటంటే సభ్యులందరూ కూడా చాలా వెయిట్ చేయడం జరిగింది. కాలాతీతమైంది. ఇప్పటి కూడా మనము మేల్కొనకపోతే ఈ మిగతా సమయం కూడా ప్రజలలో చులకనైపోతాం. ముఖ్యంగా రైతాంగ సంక్షేమం కోసము ఉన్న బ్యాంకు కాబట్టి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, బ్యాంకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా మార్పు తీసుకురాకపోతే ఒక చెడు పేరు వస్తుంది, లోపల ఒక సరైన భావన ఉండదనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు చైర్మన్ ఎన్నుకున్న తర్వాత ఎలాంటి అభివృద్ధి కోసం, రైతు సంక్షేమం కోసం పాటుపడతారు? తప్పకుండా మొదటి సమావేశంలోనే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ మొదటి ఎంసీ సమావేశంలో తప్పకుండా మీ అందరికీ ఆ నిర్ణయాలు మేము వెల్లడిస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ డీసీసీబీ రైతాంగం కోసం ఏర్పాటు చేసిన ఈ డీసీసీబీ ఇక్కడ గత 4 ఏళ్లుగా రైతాంగం కోసం ఎలాంటి అభివృద్ధి సంక్షేమం కోసం గతంలో పనిచేసిన పోచారం భాస్కర్ రెడ్డి పాల్పడలేదు. అందుకే మేము అందరం కూడా 4 సంవత్సరాల పాటు వెయిట్ చేసాం. ఇక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం దీనిపైన దృష్టి పెట్టలేదు. కాబట్టి ఈ 4 సంవత్సరాల తర్వాత నేను అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో సభ్యులందరూ ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం ఎక్కింది. రానున్న ఈ 26వ తారీఖు నాడు కొత్త చైర్మన్ ఎన్నుకుంటాం. వైస్ చైర్మన్గా ఉన్న రమేష్ రెడ్డి చైర్మన్గా ఎన్నుకుంటామని చెప్పి ఈ డైరెక్టర్లు చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.